మేడం నమస్కారం. సార్ నమస్కారం. చాలా హుషారున్నట్టున్నది. బాగుంది మేడం మీరు అనుకున్నారా జడ్పీటీసీకి అవుతానని? అవును సార్, అనుకున్నాం. ఎట్లా అనుకుంటారు? మాకు జనాలను బట్టి మాకు జనాల మీద నమ్మకం. అంటే సార్ అంతకన్నా ముందే పాలిటిక్స్ ఉన్నాడా? అవును సార్. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? 98 98. ఏ పార్టీలో ఎంత కాలం ఉన్నారు? టీడీపీ 98 నుంచి. ఆ తర్వాత కోనప్ప గారు ఎంబడే ఇక కాంగ్రెస్. ఓకే. తర్వాత మళ్ళా 2014లో ఒక మరి కాంగ్రెస్కే మళ్ళీ ప్రేమ్ సాగర్ రావు గారు. ఓకే. తర్వాత కంటిన్యూ మళ్ళా కోనప్పకి. కోనప్ప గారు. ఎట్లా ఉంటుంది మీ కోనప్పకు మీకు అనుబంధం ఎట్లా ఉంది అసలు? బాగుంటుంది. ఎక్కువ మీరు అతని ఫాలోవరేనా? అయినా మొన్న ఒకటి బాధాకరం అనుకోవచ్చా ఇది? ఓడిపోవడం అనేది జనాల తీర్పుకు ఎవరైనా శిరస వహించాల్సింది అంతే. అంతేగాని ఆయన సేవా కార్యక్రమాలు చాలా చేసిండు. కాకపోతే ఏంటంటే కింది స్థాయి గ్రూప్ తగాదాలతోని ఓడిపోయిండు. మళ్ళా ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేయడం జరిగింది. దానికి అనేటి ఒక 2 సామాజిక వర్గాలు అనేటి గట్టిగా ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. అంతే. లేకపోతే కొనప్ప గెలిచేవాడు 100%. ఇప్పుడు హరీష్ బాబు కూడా ఇతని కూడా కొంత చరిత్ర ఉంది కదా. అంటే వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు ఈయన చనిపోయిన తర్వాత టీడీపీ ఇచ్చింది కదా వాళ్ళకి. సో అంటే మరి ఈయన కూడా కొంత చరిత్ర. ఒక పరి టీడీపీగా ఎమ్మెల్యే చేసింది రాజ్యలక్ష్మి గారు. వాళ్ళ తర్వాత ఈయన ఓడిపోవడం జరిగింది మళ్ళీ కోనప్ప గారి. వాళ్ళ తర్వాత కొంత మరి ఏమైనా సానుభూతి పెరిగింది అనుకోవచ్చు ఇట్లా ఎవరికి? ఏది హరీష్ బాబు. అవును. సానుభూతి అన్నది ఏం లేదు. కొంచెం హిందూవాదం కూడా చాలా పెరిగిపోయింది. మరి ఇదంతా మహారాష్ట్ర దగ్గర ఉంటుంది కదా, అట్లాంటి హిందూ సాంప్రదాయానికి తక్కువ ఉండాలనే. ఎందుకంటే ఇదంతా కొంత ఈ కల్చర్ కదా, మరాఠీ ఏరియా అంతా ఇది ఇటు జస్ట్ అంబేద్కర్ లేదంటే బుద్ధిస్టు భావజాలం ఉంటుంది కదా. అసలు ఆ 2 సామాజిక వర్గాలు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చేసినాయి. ఇప్పుడు బుద్ధ సమాజ వర్గం అనేది ఇప్పుడు ఆర్ఎస్ సామాజిక వర్గం అనేది కూడా హరీష్ బాబు గారికి చాలా సపోర్ట్ చేశారు. ఓకే ఓకే. గల కారణాలు ఏంటంటే కోన పొడపడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంతే. దాంతో పాటు ఇక్కడ గ్రూప్ తగాదా గ్రామ స్థాయిలలో గ్రూప్ తగాదాలు. ఓకే. సరే, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ 5 years తర్వాత? లేదు, ఇప్పుడు ఈ 5 years కొత్త పాలక వర్గం అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా. స్థానిక సంస్థలలో అయితే 100% ఫైట్ చేస్తాం. మాకు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అంతే. మళ్ళీ పిడికి పట్టుడేనా? స్థానిక సంస్థలలో మేము ముందుకు పోతాం. ఇప్పుడు మీ అధిష్టానం మీ నాయకుడు మరి ఏంటి అని ఒక అంటే రివ్యూ మీటింగ్ పెట్టిండా? పెట్టి అందరూ సిద్ధంగా ఉండండి, స్థానిక సంస్థలకు మంచిగా కలిసి పోరాడని. ఏమి కూడా కాదు, ప్రతి దానికి నేను ఉన్నా అని ఒక హామీ ఇచ్చి. మేడం మీరు ఎలా అంటే ఒక జడ్పీటీసీగా ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? సార్ మాకు ఫస్ట్ రాజకీయం అంటే ఏంది ఇట్లా మాకు ఏం లేదు. జడ్పీటీసీ అయిన నుండి మీరు ఎప్పుడన్నా సార్ అన్నారా ఎందుకు ఈ రాజకీయంతో నీకు ఎందుకు వచ్చిన కోస ఇదంతా మనకు ఆర్థికంగా వెనుకపోతున్నాం కదా ఎప్పుడు అనలేదా? సార్ ఎప్పుడు మేడం అనలేదా? ఎప్పుడు అనలే. ఇప్పుడు నేను 98 నుంచి ఉన్నాం కాబట్టి మేము పోయినసారి సర్పంచ్ గా కాంటెస్ట్ చేద్దాం అనుకున్నాం. అన్నారు మీరు ఆగండి, మీకు మళ్ళీ ఏదన్నా జడ్పీటీసీ కానీ మండల లెవెల్లో ఇస్తాము, మంచి మండల స్థాయి పోస్ట్. అయినా ఇప్పుడు మరి జన అదృష్టమే మీకు ఇప్పుడు కొత్త మండలం మొదటి జడ్పీటీసీ పేరు ఉంటాయి కదా ఎప్పటికీ ఫస్ట్ పేరే. మళ్ళీ ఆ తర్వాత ఎంత మంది వచ్చినా కానీ అది మన పనులు తీసుకోవాల్సిన అవసరం కిందికి రాదు కదా. ఇప్పుడు మేడం వల్లది ఎక్కడ? మేడం లవ్ మ్యారేజా? అంటే సామాజిక వర్గం 2 ఒకటేనా? మీ 2 ఒకటే. ఎట్లా తెలుసు? దగ్గరే కదా. అయితే రోజు వస్తూ పోతూ ఉంటే పరిచయాలు ఏర్పడ్డాయి, అంతే. అడిగినాము. ఓకే. ఓహో, చిట్టి కడ మొదలైంది లవ్. మరి అంటే 2 వర్గాలు ఒప్పుకున్నారా? 2 వర్గాల ఒప్పందం మేరకే
అంత శాస్త్రోత్సకంగానే జరిగింది. అయింది. ఫస్ట్ అయితే లవ్ మ్యారేజ్. ఎవరు చెప్పారు ఇందులో ఫస్ట్ లవ్ ప్రపోజల్? వాళ్ళను మనము పెద్ద మనుషులతోనే డీలింగ్ అంతే. లవ్ మ్యారేజ్ అనేది ఏం లేదు. గట్టి ఉంటది. మేడం ఓపెన్ అయింది, చిట్టి కావడానికి వచ్చేవాడని. ఇప్పుడు మనం పెద్ద మనుషులతోనే చెప్పి పంపినాము, ఈ అమ్మాయి మాకు ఇష్టమైంది, మేము చేసుకుంటాము అని. అంతనే మేడం? అంటే అంతకన్నా ముందు మీరు మాడుకోలేదా? అసలే మాడుకోలేదా? సో ఇద్దరు అమ్మాయిలా? ఇద్దరు అమ్మాయి. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒక ఆమె నారాయణమ్మల బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే. ఒక ఆమె జాబ్ చేస్తుంది. ఆల్రెడీ జాబ్ చేస్తుంది. సో వాళ్ళు సెటిల్ అయినట్టు దాదాపు అంతే. అందుకేనా మీరంత రాజకీయాలు మరి అంత. కానీ రాజకీయాలు బాగా ఖర్చుతోనే కూడుకున్నాయి. ఖర్చుతో కూడుకున్నాయంటే ఇప్పుడు రాజకీయం అనేది ఒక షోక్ అయిపోయింది. వ్యాపారం కూడా అయిపోయింది. వ్యాపారం అనేది కాదు, అదొక షోక్ అయిపోయింది. అంతేనా? మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టినాము ఎలక్షన్లో. మేము ఇప్పటి వరకు నయా పైసా కూడా మేము సంపాదించలేదు. అంతే మరి. అవి పోతాయి అంతే. అవి అంతే. ఇప్పుడు సంపాదించుకునేటోళ్ళు అనేది అది వేరే లేదు. కానీ అది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక గజ్జి లాంటిది అంతే. అంటే ప్రజలకు కూడా మనం సేవ చేయాలి. ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థల లీడర్లు మాత్రం ఆశతోనే వచ్చారు. కొంత అట్లా కొంత ఇట్లా ఆశతోనే వచ్చారు. అంటే ఏంటి, సేవ చేయాలి, ఖర్చు ఎంత పర్వాలేదు. ఎందుకంటే కొంత రియల్ ఎస్టేట్, ఇంకో వ్యాపారం, ఇంకోటి ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చారు. కొంత నారాజుగా ఉన్నారు కదా సార్ ఎక్కడ స్థానిక సంస్థల లీడర్లు ఏం చేయలేకపోతుంది అనేది. స్థానిక సంస్థలకు ఏం జరిగింది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ లోపల చాలా లాసే. అంటే మీరు లాస్ ఏం చేయలేకపోయారు అనేది కదా. ఇప్పుడు స్థానిక సంస్థలకు అధికారాలు అనేది చాలా తక్కువ, లిమిటెడ్ చేశారు. లిమిటెడ్ కాదు, చాలా తక్కువ. అంటే ఉన్నాయి సార్, కానీ లిమిటెడ్ చేసింది. మళ్ళీ ఏం అధికారాలు ఉన్నాయి, నిధులు లేవు. ఫస్ట్ నిధులు ఇస్తే కదా. అదే ఫండ్స్ కూడా లేవు. నిధులు ఇస్తే కదా తక్కువ. మేడం మీరు మీటింగ్కి వెళ్తుంటారు కదా అప్పుడప్పుడు? ఎవ్రీ 3 నెలలకు వస్తారు ఆసిఫాబాద్కు జనరల్. ఇప్పుడు ఆమె జెడ్పీ చైర్మన్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయింది. సో ఇన్ఛార్జిగా మరి ఎవరు ఇప్పుడు? వాళ్ళ కోనపల్లి తమ్ముడు అయింది మరి. మొన్ననే తీసుకున్నాను. మాకు మంచి సంబంధాలు ఉంటాయి. అచ్చా అంతే సంబంధాలు. ఓకే. అవసరాలు అదే మీకు ఈ మీటింగ్లలో ఏం చర్చిస్తారు అక్కడ అసలు? ఏం పనులు, ఇప్పుడు మనకు మిషన్ భగీరథ, వాటరు, రోడ్స్ కానీ ఇవి అన్నిటి గురించి మాకు ఇది కరెంట్ సప్లై కానీ ఎవరెవరికి ఏ ఆపదలు ఉంటాయి, సమస్యలు ఏమున్నాయి, వాటి మీద అంటే వాళ్ళ మండలం నుంచి వెళ్ళి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తే మా అవసరాలు, మాకు ఇబ్బందులు ఏమున్నాయి మా జీపీలలో, మా మండలంలో మనం చెప్పుకోవాలి. అట్లా మీరేమైనా చెప్పగలిగారా? ఇక్కడ ఈ గ్రామాల నుంచి వెళ్ళి ఇక్కడ ఏమన్నా మీరేమేమి సమస్యలు రేజ్ చేశారు? ఓకే. సరే, మీరు చెప్పిన సమస్యలలో అన్ని పరిష్కారం అయినాయి అట్లా అనుకోవచ్చా? ఒక 2-3 పరిష్కారం అయినాయి, ఇంకా కొన్ని పరిష్కారం కాలే. అంటే ఇక్కడ ఏంటంటే లేదు, మేము బాగా ఆలోచించాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నది ఒకటి. అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా ఈరోజు ప్రభుత్వం లాస్ అయిందన్నది ఇంకొకటి. అంటే అధికారుల దృష్టికి ఎన్నిసార్లు మనం చెప్పినా కానీ ఒక జెడ్పీటీసీగా ఉన్నప్పటికీ పని జరగలేదు అని అనేది ఒక వాయిస్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోకట కూడా కాదు, వాస్తవాలయ్యి అది చెయ్యంది కూడా వాస్తవమే. మనం 10 సార్లు ఒక అధికారికి మొర పెట్టుకున్నా గానీ పనులు అనేవి జరగలేదు. అంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చింది. నిర్లక్ష్యం వల్ల కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుంది ఏదైనా కానీ, పథకం కావచ్చు లేదా ఒక ప్రణాళిక కావచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అది అధికారులు ఇంప్లిమెంట్ చేయడంలో అధికారులు. సో అంటే ఇక్కడ అధికారులు విఫలం కావడం వల్లనే ప్రభుత్వం కూడా ఓడిపోయింది అనుకోవచ్చా? దానికి కూడా ఆస్కారం ఉంది, 100% ఉన్నది దానికి కూడా. సో ఇక్కడ లోకల్ సమస్య ఒకటి ఉంది, నేను వస్తుంటే చూశాను. ఈ రోడ్ ఎప్పుడైతుంది అసలు? ఇది ఇక్కడ బ్రిడ్జ్ అయింది ఆల్రెడీ, రోడ్ శాంక్షన్ వచ్చింది, ఇప్పుడు వేసింది కదా, డబుల్ రోడ్ వేసారు. అంటే కొంత మేరకే, ఎందుకు ఇక్కడ వరకు వేసింది, ఇక్కడ వరకు వేసారు సార్. నేను అనేది ఈ బ్రిడ్జ్, నేను అనేది ఈ రోడ్ మొత్తము అక్కడ ఒకటి బ్రిడ్జ్ ఉంది కదా కాలువ దగ్గర. అవును. సో అక్కడ వరకు టర్నింగ్ వరకు వేసింది కదా డబల్ రోడ్. ఆంచల్యం మళ్ళీ లేదు ఇంకా కొంత, అంటే అది అంటే బ్రిడ్జి పూర్తిగా సౌకర్యం లేదు ఇంకా. బ్రిడ్జి సౌకర్యం అంటే సౌకర్యము ఉంది, అది ఆల్రెడీ డాంబర్ రోడే కదా, అంటే ఇప్పుడు గుంతలు పడి ఉన్నాయి. అది కాస్త దాన్ని ఒక్కటి నిర్మాణం చేసుకుంటే ఏమైనా అవుతుంది మరి. ఈ మధ్యలో మీ ఇప్పుడు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వము, కొత్త ఎమ్మెల్యే, ఇప్పుడు ఎవరైనా పర్వాలేదు కదా, ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళది. కానీ
డెవలప్మెంట్ పోవాల్సిందే, అడగవలసిందే, నిధులు తెచ్చుకోవాల్సిందే కదా. అంతే కదా. ఇప్పుడు తన అనేది ఇది వరకు విమర్శించిండు, ఏది మీరు ఇది చేస్తలేరు కోనప్ప గారు, మీరు అది చేస్తలేరు కోనప్ప గారు అని. ఇప్పుడు కదా, ఇప్పుడు ఆ ప్లేస్ కి ఆయన వచ్చిండు, అది ఎంతవరకు నిర్వర్తిస్తాడు అనేది మనం వేచి చూడాల్సిందే. మీరు కూడా మాకు ఇవి కావాలి కావాలని పోవాల్సిందే. అంతే కదా, మేము ఎవరుంటే వాళ్ళకు కంపల్సరీ విన్నవించాల్సిందే. ఓకే, మీరు పార్టీ మారే అవకాశం అయితే? పార్టీ మారే అవకాశం ఇప్పట్లో అయితే ఏం లేదు, ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఏ పార్టీ అయినా అంతే ఉన్నట్టున్నది అంతా. అంతే అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి, లోకల్ ఉన్న వాళ్ళని ఏది అసలు ఎదగనివ్వట్లేదు. ఇప్పుడు అంటే కొంత పరిమిత చేస్తున్నారు. వాళ్ళ వారసుల లేకపోతే కాస్త డబ్బున్న వాళ్ళ వీళ్ళకి మాత్రం ఎందుకు నియోజకవర్గ స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి? లోకల్ నుంచి ఎందుకు లీడర్ను తయారు చేయలేకపోతున్నాం అసలు మనం? ఇప్పుడు లోకలే కదా సార్, వీళ్ళంతా లోకలే కదా. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వారసత్వం ఉంది కదా. కొత్త వాళ్ళు ఎవరు ముందుకు వచ్చింది అంటే గల కారణం ఏంది? కొత్త వాళ్ళు ఇప్పుడు దానికి అంత డబ్బు మీద కావాలి, దానికి కొంచెము పరపతి కావాలి, అన్ని కావాలి. రాజకీయం అంటే డబ్బుతో కూడుకున్న పని. అంతే. ఇవాళ రేపు ఇక్కడ జీవన విధానం ఒకటి, ఆర్థిక విధానము, ప్రజల జీవన విధానం ఒకటి, విద్య, వైద్యము, అధికారం. ఈ 3 వ్యాపారం అయిపోయింది సార్. విద్య, వైద్యము, అధికారం అంటే పవర్, రాజకీయం. ఈ 3 ఏమో ఏది కమర్షియల్ అయిపోయినాయి, మొత్తం వ్యాపారం అయిపోయినాయి. నిజమా కాదా? విద్యకు అట్లే ఉంది, వైద్యం అట్లే ఉంది, రాజకీయం అట్లే ఉంది. నిజమా కాదా? అంటే ఇప్పుడు అన్ని జాగాలలో అట్లా అని ఏం లేదు. కొంత అనేది కొంత నడుస్తుంది, కొంత నడిస్తేనే వ్యవస్థ ఖరాబ్ అయిపోతుంది. మీకు కొన్ని పవర్స్ ఇచ్చారు. అంటే ఏంది, మన ఊరు మన బడి అని మీరు తిరగండి, చేయండి, ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, రకరకాల. అవునా కదా? అంతేనా? ఇచ్చింది కానీ దాని మీద ఏం పవర్స్ అంటే మళ్ళీ మీరు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీకు అధికారం ఇవ్వలేదు, అధికారాలు ఇవ్వలేదు. అంతే. అది అధికారులకే అధికారం కానీ స్థానిక లీడర్లకు కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, ఒక ఎంపీపీ కానీ ఎవ్వరికి అనేది ఎలాంటి సర్పంచ్ కావచ్చు, లేకపోతే పేరెంట్ కమిటీ చైర్మన్ కానీ ఏమీ అధికారాలు ఇవ్వలేదు. ఇంకా పేరెంట్స్ కమిటీ చైర్మన్ కన్నా కనీసం చెక్ మీద సంతకం పెడతానన్నా డబ్బులు లేచే అధికారం ఇచ్చింది కానీ ఒక మండల స్థాయి నాయకులకు ఎవ్వరికి కూడా ఏం అధికారాలు ఇవ్వలేదు. ఇప్పుడు రాజకీయ నాయకుల మీద అధికారుల పెత్తనం ఉంటే ఇట్లుంటది వారు. అది ఇప్పుడు మనకు నిరూపణ అయిపోయింది. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ అన్నా కానీ లోకల్ స్థానిక సంస్థ లీడర్లకు ఎక్కువ పవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో. అది ఒక చంద్రబాబు పీరియడ్ లోనే సాధ్యమైంది. స్థానిక నాయకులు అనేది, కార్యకర్తలు అనేది ఒక తృప్తిగా ఉన్నారు అని అంటే అదొకటి ఉన్నారు, కొంచెం డబ్బు రకంగా కూడా కొంచెము కార్యకర్తలు సంతృప్తిగా అప్పుడు పాలన పరంగా కూడా కొంత బాగానే ఉంది. పాలన పరంగా కూడా చాలా డెవలప్ అయినాయి. అప్పుడు పనికార పథకం కానీ ఎన్నో పథకాలు, జన్మభూమి కావచ్చు, జన్మభూమి కానీ, అప్పుడు గ్రామీణ ప్రాంతంలో మనకు ఇక్కడ డెవలప్మెంట్ కావాలి అని అంటే మనం ఒక 20% కడితే గవర్నమెంట్ 80% ఇచ్చేది. ఎంత ఇప్పుడు నాలి కానీ, సిమెంట్ రోడ్ కానీ ఏది కావాలన్నా కానీ అప్పుడు ఎమ్మడే శాంక్షన్ ఇచ్చేది. అంటే అప్పుడు ఒక జడ్పీటీసీగా నేను ఇది చేయించాను అని ఒక తుర్తుంది, ఒక ఎంపీగా ఇది చేయించాను, ఒక ఎంపీటీసీగా ఇది చేయించాను, ఒక సర్పంచ్కి ఇది చేయించాను, అంతే కదా. అప్పుడు మండల్ నుంచి ఒక టీచర్ రిలీవ్ కావాలంటే జడ్పీటీసీ సంతకం అయితేనే అప్పుడు మండల్ నుంచి రిలీవ్ కావాలి ఒక టీచర్. అంటే ఇప్పుడు ఆ అధికారాలు అనేవి అన్ని దాన్ని ఏమన్నా సన్నగిలిచ్చి ఉన్నవా అంటే ఉన్నవా, మళ్ళీ వస్తేనే ఏమన్నా అది అంటే పూర్వ వైభవం రావాల్సిన అంటే ఈ దానికి. లేదా ఇంకొంతమంది అంటున్నారు లేదంటే జడ్పీటీసీ తీసేసినా పర్వాలేదు అంటారు. అంతే మరి డైరెక్ట్ సర్పంచ్ మన ఎంపీ అనేది డైరెక్ట్ 3 అంచెల విధానం, డైరెక్ట్ ఎలక్షన్, పాత పద్ధతి. అది చైర్ కూడా లేదు, అది ఇంకా బెటర్. కుర్చీ కూడా లేదు. ఏది జడ్పీటీసీకి ఏమేమమ్మా ఇప్పుడు మండల్లా కుర్చీ లేదు. అంతే. మీరు ఏ పట్టినా పర్వాలేదు, కూర్చుంటే దానికి ఒక పవర్ ఉన్నాడు, ఓ అటెండర్ ఉంటాడు. ఇంకా మాలాంటి వాళ్ళు ఇంకా నచ్చిన కానీ అదే ఆ సమయానికన్నా వచ్చి ఓ ఉత్తరం అంటే ఓ దరఖాస్తు అది ఇస్తారు. అంటే ఇప్పుడు ఎంపీపీ రా కూర్చోమంటే కూర్చోవా, లేకపోతే లేదు, అంతే. సో చాలా అంటే ఇట్లాంటివి అయితే ఉన్నాయి కొన్ని సమస్యలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న కాస్త వీటి మీద అంటే దృష్టి పెట్టి దాన్ని కొంచెం అభివృద్ధి అనేది చేసుకుంటూ పోతే వాళ్ళకే మంచిది. సింపుల్. ఇప్పుడు గత ప్రభుత్వాలు అధికారం ఇవ్వడం వల్ల విఫలమైనవి, ఏది ప్రభుత్వాలే కోల్పోయినాయి. మీ ఇష్టం. ఇప్పుడు వాళ్ళు మంచి చేసుకుంటే మంచి అవుతుంది, వాళ్ళు చెడ్డ చేసుకుంటే చెడ్డ అవుతుంది. మీరు కూడా పవర్స్ ఇచ్చారనుకోండి, అంతే.
కాస్త మళ్ళీ బలోపేతం అవుతాయి, బలోపేతం ప్రజలకు దగ్గర అవుతారు, కార్యకర్తలు అనేటోళ్ళు చాలా మంచిగా పనిచేస్తారు, అప్పుడు అనేది వాళ్ళకు మంచి జరుగుతుంది అంతే రాబో కాలంలో. ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తితోనే పనిచేసింది. కార్యకర్తలు తృప్తిగా ఎవడు పనిచేయలేదు, తృప్తిగా మనసు సంపుకొనే చేసింది అంతే. సర్పంచులు అయితే గోసపడ్డారు, నిజం సార్. ఎందుకంటే వైకుంఠధామాలని లేకపోతే ఇటు అంతో కొంత వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయి, కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు అని అంటే ఇంకా శూన్యం, ఏమీ లేదు. కాబట్టి ఆ లోపాలు ఇప్పుడు వద్దుగా. ఇప్పుడు వైద్యం కూడా ఇక్కడ ఏమన్నా సఫలీకృతం అవుతుందా, పర్వాలేదా? ప్రభుత్వ వైద్యం అంటే మాత్రమే, స్కూల్లో అంతే. ఇప్పుడు స్కూల్లో టీచర్ పని చేస్తాడు, వాళ్ళ పిల్లలు వేరే కాడ చదువుతారు, అంటే ఒక నమ్మకం అనేది పోతుంది. ఇంకా ఇది ఇట్లనే ఉంటే ఇంకింత పూర్తిగా ఇంకా దూరంగా మొన్న పెట్టింది కదా రేవంత్ రెడ్డి మీటింగ్, అది ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరున్నా గవర్నమెంట్ స్కూళ్ళనే పిల్లల్ని చదివిపియాలి అని అనేది ఒక అంశం అంతా వస్తుంది మరి. అవును అవును, ఎందుకంటే మరి మీ ప్రమోషన్ గిమోషన్ మొత్తం ఆపుతాము అంతే. ఇంకోటి అదొకటే కాదు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఇల్లనే ఉండాలి మరి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అక్కడ యోగి ఆదిత్యనాథ్ దానికి. ఇంకోటి ఏది ఇదొకటే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఏ గవర్నమెంట్ అధికారి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకోవాలి అంతే. అప్పుడు కదా ప్రభుత్వం కదా విద్య గాని వైద్యం గాని బాగుపడేది, నమ్మకం వస్తుంది. ఇప్పుడు ఒక స్థాయి గల మనిషి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ ఏం జరుగుతుందనే తెలుస్తుంది, వైద్యం జరుగుతుందా లేదా. అప్పుడు ఈయనకు అనేది నొప్పి ఏర్పడినప్పుడు అప్పుడు ప్రజల మీద అనేది అప్పుడు నాకే నొప్పి ఉన్నది ఇంకా వాళ్ళకి మరి అదే అప్పుడు ఎందుకు పని జరుగుతలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ ఏమన్నా ప్రజల ఆర్థిక విధానం ఏమన్నా చేంజ్ అయిందా సార్? ఆర్థిక విధానము అంటే ఒకప్పుడు ఉన్న సంపాదన ఒకప్పుడు ఉన్న ల్యాండ్స్ రేట్ కన్నా ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ల్యాండ్ రేట్ కాదు, ప్రజల జీవన సగటు ఆర్థిక విధానం వాళ్ళు పనిచేస్తే గానీ లేకపోతే ఏమన్నా సరే మీరు అంటుండ్రు కదా ల్యాండ్ రేటు పెరిగింది, ఒక కూలతను 1 ఎకరం కొనగలడా పనిచేసి? ఎట్లా కొంటాడు కూలతను? ఏమీ లేదు. ఇప్పుడు ఏ స్థాయిలో జీవించేటోళ్ళు ఆ స్థాయిలోనే జీవిస్తాను అంతేగాని బాగుపడ్డదైతే ఏమీ లేదు. బాగుపడ్డది ఏముంటది? మరి ఇన్ని సంవత్సరాలు అయితే ఇండిపెండెంట్ వచ్చి అన్ని సంవత్సరాలు, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఏం లేదు. జీవన శైలి అనేది మార్పు లేదు, ఎక్కడ వేసింది అక్కడనే అంతే. మరి మేము అభివృద్ధి చేస్తాము, మా ప్రభుత్వాలు గొప్పయి, మా ప్రభుత్వాలు పేదోళ్ళే అంటారు కదా, మళ్ళీ పేదోడు కానీ ఉండే ఏం చేస్తాం. ఇప్పుడు ఏయో స్కీములు పెట్టిండ్రు, ఏయో స్కీములు పెడితే ఊర్లో ఒక్కరికి ఇస్తే అదేమన్నా కడుపు నిండి. ఈ స్కీములు కూడా స్కీములతోనే కూడా గవర్నమెంట్ మీద చాలా వేస్తారు. ఇప్పుడు దళిత బంధు అని పెట్టింది, ఊరికి ఒకటి ఇచ్చింది. ఆ దళిత బంధే మోసం చేసిందంట. ఊరికి ఒకటి ఇచ్చింది, ఊర్లో 100 మంది ఉన్నారు, 99 మందికి ఇలా. బీసీ బంధు అని పెట్టింది, ఊర్లో 10 మందికి ఇచ్చిండ్రు, 100 మంది ఉన్నారు, 90 మందికి ఇలా. అట్లా అది కూడా గవర్నమెంట్ మీద. మళ్ళీ ఈ ఉచితాలు కూడా మేము ఇంత ఇస్తామంటే మేము ఇంత వేలం పాట వాడుకుంటాను పార్టీలు, దాంతో అది ప్రజల మీదనే కొద్ది రోజులకు భారం పడుతుంది కానీ అది అర్థమవుతుంది. ఇప్పుడు ఒక గ్రామంలో దాదాపు 190% రేషన్ కార్డులు ఉంటాయి. ఇది గొప్ప దేశం అంటారు. మళ్ళీ 90% రేషన్ కార్డులు ఉంటే ఎట్లయితుందండి? అంతే కదా, ఏ స్థాయి వల్ల వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలి అని అనేది. అవునా కదా, అక్కడ ఇచ్చినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. రేపు జనవరి వస్తుంది కదా, 4 బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డే, 4 ఇల్లు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డే. లేనోళ్ళకి ఇచ్చుడు అంటే అది సరైన పద్ధతి. అంతే, ఉన్నోనికి వైట్ కార్డే, లేనోనికి వైట్ కార్డే, అందరికి వైట్ కార్డే. అదే ఇప్పుడు రేపు అంటే ప్రతి సంవత్సరం మనకు 2 పండుగలు ఉంటాయి. అంటే జాతీయ పండుగలు ఆగస్ట్ 15th, జనవరి 26th కదా. మోడీ కానీ అందరు కానీ మా ప్రభుత్వాలు గొప్ప అంటే మా ప్రభుత్వాలు గొప్ప అని అవతలి కంట్రీ నుండి డెలిగేట్స్ను అంటే ప్రతినిధులను పట్టుకొచ్చుకొని వీళ్ళంతా ఇట్లా అని లూపుతూ ఇవన్నీ చెప్తుంటారు కదా. మరి అవతలానికి అర్థం కాదా? అరే మరి ఇంత గొప్ప దేశము, ఇంత గొప్ప మీది రాష్ట్రం కదా, మరి 90% రేషన్ కార్డులు ఉన్నాయంటే మరి నువ్వేం ప్రభుత్వం అని వాడు అనుకోడా? అవునా కదా? అందరికి రేషన్ కార్డులు, అందరికి రేషన్ కార్డు. ఏ స్థాయి గల్లోళ్ళకు వైట్ కార్డు ఇవ్వాలి, ఏ స్థాయి గల్లకు పింక్ కార్డు ఇవ్వాలి. అప్పుడు ఇచ్చినప్పుడు ఇది ఒక సమీక్ష జరగాలి అది అప్పుడు కానీ
కొంచెం ఆర్థిక భారం అనేది కూడా గవర్నమెంట్ దగ్గర సేఫ్ అయిపోతుంది కదా, అది ఏదో ఇప్పుడు ఒక సమీక్ష జరుగుతుంది రైతు బంధు మీద, అదొకటి మాత్రం ఏమైనా కొంత మేలు చేసే అవకాశం ఉంటుంది. 100%. అది ఎప్పుడు జరగాలి ఆ నిర్ణయం అనేది 100%. ఎప్పుడో ఉండాలి. 10 ఎకర్స్ 10 ఎకరాల బిలో అనేది అది 100% కరెక్ట్ నిర్ణయం. అంతే. ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నోనికి 100 ఎకరాలు ఉన్నోనికి ఈయనకి ఇచ్చి డబ్బంతా డబ్బున్నోనికి డబ్బు ఇస్తే లాభం ఏంది? లేనోనికి ఎకరము 2 ఎకరాలు 10 ఎకరాల కల్లున్నా సన్నకారు రైతు ఎక్కువ ఇవ్వు అవసరం అయితే, అది ఇంకా దాన్ని డబల్ పెంచి దాన్ని కానీ నువ్వు 50 ఎకరాలు 60 ఎకరాలు వాళ్ళకి ఇంతే ఉన్నారు కదా, ఇంతే ఉన్నది. ఇప్పుడు అంతోళ్లకు డబల్ పోతుంది. మరి ఇది పెట్టినప్పుడే కేసీఆర్ ఆలోచిస్తే ఇంకా బాగుండేదేమో. అది దానివల్లనే అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మంచి పథకాలే వచ్చినాయి, కానీ అమలు పరచడంలో మాత్రం విఫలమై దాన్ని కింద దాకా తీసుకుపోవడంలో నాయకులు బరాబరే ఉన్నారు, అధికారులు ఇంకింత విఫలమయ్యారు. ఇప్పుడు చూడండి, మీరు ఒక జడ్పీటీసీగా ఎన్నిసార్లు చెప్పినా కానీ అధికారులు పట్టించుకోలేదు ఏదైనా అంశం. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు నాకు 10 ఎకరాలకు పైసలు పడతాను, అపోజిషన్ పార్టీ వాళ్ళకి 50 ఎకరాలు ఉంది, పైసలు పడతాను. ఏందయ్యా మాకు ఇప్పుడు నీకు పడుతున్నాయి మాకు పడుతున్నాయి, మేము ఏంటైతే నీకెందుకు అని అనే మాట డైరెక్ట్ వాళ్ళు మాట్లాడతాను. ఇప్పుడు దాన్ని ఏమన్నా, ఇప్పుడు ఒక కళ్యాణ లక్ష్మి ఉంది, ఒక దానికి ఒక స్థానిక నాయకుని సంతకం అవసరమా, స్థానిక జడ్పీటీ సంతకం అవసరమా? ఏమి లేదు, అంత డైరెక్ట్. ఇప్పుడు రుణమాఫీ పడ్డది, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలోనే పడ్డాయి. దానికి ఇప్పుడు ఒకరి రికమెండేషన్ ఒకరి ఇది అని అనేది ఒక స్థాయి అని అనేది పెట్టినప్పుడు ఒక కార్యకర్తకు విలువ, ఒక నాయకునికి విలువ, అందరికీ విలువ. సో ఒక రకంగా చెప్పాలంటే మీరు అసంతృప్తిగా ఉన్నారు మొత్తం మీద. అంటే జడ్పీటీసీ అనే పేరైతే ఉంది, ఈ సంతృప్తి ఉంది. మేమే అనేది కాదు, రాష్ట్రం మొత్తం కూడా అదే పరిస్థితులు ఉన్నారు. ఏ నాయకుడు కూడా తృప్తితో లేడు, ఏ స్థాయికి వెళ్ళ వాళ్ళు కూడా తృప్తిగా లేరు. రేపేంటి మీరు ఏం కావాలనుకుంటుండ్రు? ఇంకేమన్నా ఇక్కడికేనా మరి, లేకపోతే ఇప్పుడు మరి మీరు 98 నుంచి ఉన్నారు, మేడకు మాత్రం అవకాశం వచ్చింది, నేరుగా మీకు రాలేదు. మేము రాజకీయం కొనసాగించుడే, ఏ అవకాశం వచ్చినా దానికి సిద్ధమే. తప్పదు కదా, ప్రజాసేవ చేయాలంటే ప్రజల ముందుకు వెళ్లాల్సిందే మనం, లేకుంటే చెప్పలేకలు ఉండాలి. కానీ మనం ప్రజాసేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజల ముందుకు వెళ్లాల్సింది. మీరు పూర్తిగా అన్ని గ్రామాలు తిరిగారా మేడం ఒకసారి? 100% అన్ని గ్రామాలు, ప్రతి ఇంటికి డోర్ టు డోర్ టచ్ చేసినాం. మా మండలంలో ఉన్న గ్రామాలల్లో 12 జీపీలు ఉన్నాయి, 12 జీపీలు 16 విలేజ్లు డోర్ టు డోర్ ప్రతి ఇంటికి తిరిగినాం, ప్రతి ఇంటికి కలిసినాం. కానీ సమస్యలు బాగలేవా? ఉన్నాయి, బాగా సమస్యలు ఉన్నాయి. అవునా కదా? అలా చారణబంధం కూడా పరిష్కారం కాలేదు. అలా మీరు తిరిగినప్పుడు ఏమేమో వాళ్ళు అంటారు సార్? వాటర్ సమస్యలు ఒకటి, ఇళ్ల సమస్యలు 2, రోడ్ల సమస్యలు. రోడ్ల సమస్యలు అనేటి ఇంకా చాలా వరకు కోనప్ప గారు పరిష్కారం చేసింది. పెద్ద పెద్ద రోడ్లు అనేటి ఊర్లలో గ్రామాలలో రోడ్లు అనేటి కోనప్ప గారు చాలా పరిష్కారం చేసిండు. ఈ కొత్త రేషన్ కార్డు రాకపోవడము, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ రాకపోవడము, మళ్ళీ ఇప్పుడు అది గూడెం బ్రిడ్జి కానివ్వండి, ఇప్పుడు ఈ బ్రిడ్జి కానివ్వండి, ఇన్కంప్లీట్ అక్కడ దిగిడే కాడ బ్రిడ్జి కానివ్వండి, అది ఒక చాలా పెద్ద పనులు. అవి అతనికే సాధ్యమైనాయి కానీ అవి ఇంకెవరికి. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఉండు, కేసీఆర్ గారితో మాట్లాడి ఆయన ఒప్పించి తీసుకొచ్చు, అది అనేది అట్లా జరుగుతూ. ఇప్పుడు గూడెం బ్రిడ్జి అనేది ఇప్పుడు మేము మహారాష్ట్ర పోవాలంటే దాదాపు 150 కిలోమీటర్లు తిరిగిపోవాల్సి వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ 50 కిలోమీటర్లతో ఐరికి వెళ్ళిపోవాలి. 100 కిలోమీటర్ సేపు, 100 కాదు 100కి ఎక్కువనే. ఐరికి పోవాలంటే దాదాపు 200 కిలోమీటర్లు పోవాలి. రోడ్డు సౌకర్యాలు లేక కూడా డెలివరీ ప్రాబ్లం వచ్చి కూడా హాస్పిటల్లో ఇబ్బందులు కూడా అవుతుంది సార్. మధ్యలో చనిపోకూడదు, కరెక్ట్ లేక వర్షాకాలం వచ్చినప్పుడు ఆ ఇబ్బందుల పాలవుతుంది. కొన్ని వీటి వరకు పరిష్కారాలు జరిగినాయి, ఇంకా జరగవలసినవి ఉన్నాయి, ఇంకా బాగా ఉన్నాయి జరగవలసినవి. సో ఒక అసంతృప్తి అయితే ఉంది అందరికి, మీతో పాటు. అసంతృప్తి అనేది అది గవర్నమెంట్ మీదనే, కింది స్థాయి నాయకులకు అనేది 100% ఉన్నది. మీ ప్రజలకు మీరు ఎప్పటికీ ఎల్లవేళలో అందుబాటులో ఉంటారని ఏమన్నా మాటిస్తారా? మేము మా ప్రజలకు, మా మండల ప్రజలకు మేము ఎల్లకాలం పదవి ఉన్నా లేకున్నా మేము అందుబాటులో ఉంటాం. అర్ధరాత్రి ఎవరు వచ్చి మా తలుపు తట్టినా కానీ మేము పని చేయడానికి, ఎంత పెద్ద పని చేయడానికి కానీ, ఎంత అవసరం అనుకుంటే వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టి చేయడానికైనా మేము దాన్ని 100% చూశారు కదా. చూద్దాం కాలం ఎటువైనా వస్తుందో కానీ మొత్తం మీద రాజన్న గారు మాత్రం అందుబాటులో ఉంటామంటున్నారు. నమస్కారం.